హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా డిజైన్ వచ్చేసింది. క్లాత్కి ఇలా చెమ్కీస్ వచ్చేసాయి. దీన్ని లేహంగా అంబ్రెల్లా టైప్లో కట్ చేయాలనేసి నేనైతే ఇలా కోన్ షేప్ వేశానండి. 2 లేయర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్న తర్వాత మనము ఇటువైపు క్లాత్ ఉంటుంది కదండి, ఈ క్లాత్ని తీసి ఇలా కోన్ షేప్ వచ్చేట్టుగా ఇక్కడ నేను దీన్నైతే ఇలా వేసేసాను. ఇక్కడ ప్లెయిన్ క్లాత్ ఉంది కదండి, ఈ క్లాత్ ఇప్పుడు మనం మామూలుగా ఏ క్లాత్ కట్ చేసినా ఈ కోన్ ఇక్కడ చివరన ఉంటుంది కదా, కానీ ఇక్కడ ప్లెయిన్గా ఉందనేసి ఇక్కడ నుండి డిజైన్ స్టార్ట్ అయిందండి. అందుకని నేను దీన్ని ఇలా వేసేసుకొని చూడండి, అక్కడ వరకు మెజర్మెంట్ అయితే ఇక్కడ వరకు వచ్చేసింది. కానీ నేను ఈ క్లాత్ని కూడా తీసేసి ఇక్కడ కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ జాయింటింగ్ చేసిస్తానండి. మనము వచ్చిన నడుము సైజుని 4వ భాగం ఇక్కడ మెజర్మెంట్ తీసేసుకోవాలి. హైట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇలా పెట్టేసుకున్నానండి. మనకి ఇక్కడ ఇక్కడ క్లాత్ సరిపోదు కదా, మళ్ళీ ఆ కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసుకొని ఇక్కడ నేనైతే జాయింటింగ్ చేసేసుకుంటాను. ఈ మోడల్లో వేసుకొని మనము లెహంగా అయితే కట్ చేద్దాం. చూడండి, ఇది 7.5 తీసేసుకున్నానండి నేను. ఇలా 7.5 తీసేసుకున్నాను. ఇది ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ పాపలకైతే బాగా వచ్చేస్తుంది ఇది సైజు. ఆ సైజు వాళ్ళకే నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, నేను దీన్ని ఇంతవరకు ఇలా కట్ చేస్తున్నాను కదా. ఇలా కట్ చేసిన తర్వాత మనము దీన్ని ఇక్కడ చివరికి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, దీన్ని ఒక 1/2 ఇంచ్ ఇలా తక్కువ కట్ చేసేసుకోవాలి. చూడండి, మనకి ఇప్పుడు పార్ట్ అయితే వచ్చేసింది కదా, లెహంగా పార్ట్ అయితే ఇలా వచ్చేసింది అన్నమాట. మనకి దీనికి ఇప్పుడు ఈ క్లాత్ మనకు తక్కువ పడింది కదండి, ఆ తక్కువ పడిన క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, చూడండి మనము క్లాత్ ఇక్కడ ఇది తీసేస్తామని అనుకున్నాం కదండి. చూడు, ఇది కట్ చేసిన తర్వాత ఇటువైపు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఇలా క్లాత్ని అయితే నేను ఈ 2 లేయర్స్ మనకు ఇక్కడ సైడ్కి మిగిలింది కదండి, ఆ మిగిలిన క్లాత్ని నేనైతే ఇలా పెట్టేశాను. చూడండి, మనం మెజర్మెంట్స్ ఏం లేకుండా దీన్ని బేస్ చేసుకొని చూడండి, మనకు కట్ చేసింది ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం దీన్ని కట్ చేసేసుకోవచ్చు. జాయింటింగ్ పీస్ చూడండి నేను ఎట్లా కట్ చేస్తున్నాను. దీన్ని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఆ జాయింటింగ్ పీస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి, మనకి ఇక్కడ ప్లెయిన్ క్లాత్ వచ్చేసింది కదా, దీనికి పై వైపునే ఉంచేసాను. చూడండి, మనము ఇక్కడ మళ్ళీ లోపల జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా తీసేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఈ ప్లెయిన్ క్లాత్ని కూడా నేను మీ ముందే కట్ చేస్తాను. చూడండి, ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు జాయింటింగ్ వచ్చిన పీస్ పక్కన పెట్టేస్తే వచ్చేసింది. చూసారా, ఈ షేప్ పర్ఫెక్ట్గా అర్థమవుతుంది కదండి. ఇది తీసేస్తే ఈ షేప్ అనేది ఇక్కడ సెట్ అయిపోతుంది మనకి. ఓకేనా, జాయింటింగ్ చేసుకోవడానికి అనమాట. హాయ్ అండి, ఇప్పుడు మనము ఇంతకుముందు కటింగ్ చేసాం కదా, దాన్ని నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, మనం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసాం కదా కింద క్లాత్ జాయింటింగ్ కోసమని, దాన్ని ఇలా జాయింటింగ్ చేసేసుకొని దీనిపైనుండి అయితే ఒక స్టిచ్ వేసేస్తున్నానండి. మనం ఇలా జాయింటింగ్స్ వేసినప్పుడు తప్పకుండా ఇక్కడ టాప్ స్టిచ్ అయితే వేయాలండి, ఎందుకంటే ఇక్కడ మనం జాయింటింగ్ చేసినట్టు కనబడకుండా నీట్గా ఉంటుందన్నమాట.
క్లాత్ లేచినట్టు ఉండదు, నీట్గా ఉంటుంది. చూడండి మనకి ఇలా వచ్చేసింది కదా. మనం ఇప్పుడు జాయింటింగ్ చేసాం కదా, చూడండి జాయింటింగ్ ఇక్కడ వచ్చింది. దీన్ని నేను దీనిపైన కింద క్లాత్ రైట్ సైడ్ పెట్టి పైన క్లాత్ రాంగ్ సైడ్ పెడితే మనకి జాయింటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, ఏం మిస్టేక్స్ లేకుండా. ఇలా ఇప్పుడు మనం కింద క్లాత్ తక్కువ పడింది కదా, దానికి మనం జాయింటింగ్ కట్ చేసాము, దాన్ని ఇలా స్టిచ్ చేస్తున్నాను. దాని తర్వాత మనం తర్వాత పార్ట్ చూసుకుందాము. చూడండి ఇలా జాయింటింగ్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ దీనికి కూడా ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. ఇక్కడ డిజైన్ రాలేదు, ప్లేన్గా వచ్చింది క్లాత్ అని కట్ చేశాను కదా, అందుకనే ఈ డిజైన్ ఉన్న క్లాత్ని మళ్ళీ జాయింటింగ్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని మనం కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. మెల్లిగా ఇక్కడ మనం స్టిచ్ పెట్టింది కనిపిస్తుంది కదా, దానిపైన ఉండే స్టిచ్ వచ్చేటట్టు చూడాలి. సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ క్లాత్ జాయింటింగ్ చేసినట్టు తెలుస్తుందండి, ఎందుకంటే గ్యాప్ వస్తుంది కదా, అక్కడ ఈ స్టిచ్ అనేది ఏర్పడుతుంది. చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది ఎక్స్ట్రా వచ్చేసింది కదా, దీనికి ఈక్వల్గా ఈ ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం ఇలా కట్ చేసేసుకోవాలి. కరెక్ట్గా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్ను ఇలా ఫస్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర చిన్న పట్టిలాగా స్టిచ్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా జాయింటింగ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కదా. ఇక్కడ వేసుకోవడానికి పట్టి రెడీ చేసుకోవాలి. చూడండి మనం ఇక్కడ పైన పట్టి వేసుకోవడానికి మనకు మెజర్మెంట్ ఎంత కావాలో అంత తీసేసుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉంది కదా, దీని లోపల కూడా లైనింగ్ వేసాను. దీనికి రాంగ్ సైడ్ ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నానండి నేను. చూడండి దీనికి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా రాంగ్ సైడ్ పెడితేనే మనము దీన్ని తిప్పేస్తే రైట్ సైడ్ వస్తుంది. చూడండి ఇలానే పెట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని ఇలా తీస్తే మనకి ఇలా కనిపిస్తుంది. చూడండి నడుముకి పట్టీని ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసాం కదా, దాన్ని ఉల్టా తిప్పేసి ఈ స్టిచ్ లోపలికి పెట్టేసి దీనిపైనుండే ఈ స్టిచ్ దీనిపైనుండి వేసేస్తే మనకు బ్యాక్ సైడ్ స్టిచ్ పర్ఫెక్ట్ వస్తుంది అన్నట్టు. చూడండి ఇది కరెక్ట్ ఇలా సెట్ చేసుకుంటూ ఇలా వస్తుంది. చూడండి దీనిపైనుండి మళ్ళీ ఒక స్టిచ్ వేసేయాలి. ఇది స్టిచ్ వేస్తే అలానే ఉండిపోతుంది. ఇక్కడ మనకి నడుము దగ్గర
స్టిఫ్గా ఉంటుంది, లుక్ చూడడానికి కూడా బాగుంటుంది. ఇది అంబ్రెల్లా క్లాత్ క్రాస్ ఉంటుంది కదండి, అందుకే కొంచెం ఇలా క్రాస్ అనిపిస్తుంది. కింద స్టిచ్కి పైన స్టిచ్కి 1 ఇంచ్ అలా తేడా ఉంచేసుకుంటే చూడండి మనకి ఇలా వచ్చేసింది. ఇక్కడ సింగిల్ స్టిచ్ వేసాను, ఇంకొకసారి స్టిచ్ వేసేసి దీంట్లో కలిపేస్తున్నాను. ఇప్పుడు దీనిని ఇలా ఫోల్డింగ్ చేసేసి మనకి పర్ఫెక్ట్గా నడుము సైజు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. చూడండి ఇక్కడ 3 ఇంచెస్ వరకు మనం ఒక స్టిచ్ వేసిన తర్వాత ఈ పైన లైనింగ్ పైన వైపు అనేయాలి, కిందది కింద వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసేసి ఓన్లీ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే ఒక స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే మనం ఇది వేసుకున్న తర్వాత లోపల క్లాత్ పైన క్లాత్ను లాగినట్లు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది. చూడండి ఇలా తర్వాత మళ్ళీ లైనింగ్ ఎలా జాయింటింగ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ క్లాత్ని జాయింటింగ్ చేసేసుకోవాలి. మనం లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసినా సరే, లెహంగా స్టిచ్ చేసినా సరే ఈ మోడల్ మనం స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. చూడండి పైనుండి కింద వరకు అలానే నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. దీనిపైనుండి మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ చేయడం వల్ల స్టిచ్ అట్లనే ఉండిపోతుంది, ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉండదు. ఇప్పుడు మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా స్టిచ్ చేసాం కదా, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి లోపలికి అనేసి ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ది ఇలా ఒక స్టిచ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఈ క్లాత్ని మొత్తం లోపలికి అనేసి ఒక స్టిచ్ పెట్టేసుకోవాలి. పైన క్లాత్ కింద క్లాత్ ఈక్వల్గా ఉన్నాయా లేవా అని చూసి ఇలా పెట్టేసుకోండి. కుచ్చులు కూడా రాకుండా, ముడతలు కూడా ఏమీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ జిబ్బు పెట్టుకోవచ్చు, ఇలానే స్టిచ్ కూడా చేసుకోవచ్చు. చూడండి మనకి ఎంత ఈక్వల్గా వచ్చేసింది స్టిచ్ మొత్తం, హెచ్చు తగ్గులు ఏమి లేకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈ మోడల్లో కుట్టుకోండి. ఫైనల్గా దీని లుక్ అయితే చూడండి, ఫైనల్గా లెహంగా లుక్ అయితే ఇలా వచ్చేసింది. కిందకి నేను ఇలా పీకో చేస్తానండి, అందుకనే దాన్ని అలానే కుట్టేస్తాను. పైన డోరీస్ పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. అవి బటన్స్ కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఇది చిన్నపిల్లలే కదా, నేనైతే డోరీస్ పెడదామనుకుంటున్నాను. దీని లుక్ అయితే ఇంత వచ్చింది, ఇంత గేర వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.